శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సోమవారం పోలింగ్ జరగనుంది. ఇక ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలకు నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నిక కోసం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్ ప్రక్రియపై పార్టీలు కసరత్తులు చేపట్టాయి. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇక వారి కోసం 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు అధికారులు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నెల 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నిక కోసం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ప్రచార పర్వం నిన్నటితో ముగియడంతో పోలింగ్ ప్రక్రియపై పార్టీలు కసరత్తులు చేపట్టాయి. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక నియోజకవర్గ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో 4,63,839 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారి కోసం 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఖమ్మం రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి ఈ ఉప ఎన్నికకి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి 118 కేంద్రాలలో ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా పంచిపెట్టేందుకోసం ఇప్పటికే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా యంత్రాంగం పనిచేస్తా ఉంది. ఖమ్మం కేంద్రం ఎస్ఆర్ఎన్ బీజేపీ కళాశాల కేంద్రంగా అన్ని చోట్ల కూడా ఈ ఈవీఎం అలాగే బ్యాలెట్ బాక్సులు ఏవైతున్నాయో పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆ రకమైన కీలకమైన నిర్ణయం తీసుకుని ఇప్పటికే పూర్తిగా ఎన్నికల వర్క్ లోకి సిబ్బంది మునిగిపోయింది. దాదాపు జిల్లాలో ఉన్న అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నటువంటి మధుసూదన్ రావు ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు ఇతర అనేక సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ సిబ్బంది నిర్వహణ ఏర్పాట్లు, రవాణాకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఏర్పాట్లు పరిశీలిస్తా ఉన్నారు. దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలు అంటే జనగామ ఎమ్మెల్యే
పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా తర్వాత ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 83,286 మంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,000 పైగా పట్టభద్రులు ఇప్పటికే ఎన్నికలు నమోదు చేసుకొని రేపు ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటికే లిస్ట్ విడుదల చేసింది. దీంతో పాటు పోల్ స్లిప్లు పంపిణీ, దాంతో పాటు తగిన జాగ్రత్తలతో కూడినటువంటి డైరెక్షన్స్ ఇస్తూ కూడా, అంటే ఏ అయితే ఓటింగ్ హాజరయ్యేటువంటి అభ్యర్థి ఎటువంటి నిబంధనలతో రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రచారం ఆ రకమైన డైరెక్షన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు జరగాలని నిర్వహించాలని చెప్పేసి అందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ ని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. అంటే ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి ఖమ్మంకు సంబంధించి అక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి, ఎంతమంది ఓటర్లు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది? రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,000 మంది ఓటర్లకు సంబంధించి నమోదు చేసుకున్నారు. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చేసి అది 1,23,000 మంది పైగా ఓటర్లు ఇప్పటికే నమోదు చేసుకుని ఎన్నికలకు సంబంధించి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం కావచ్చు, వాస్తవం ఇప్పుడు జరుగుతున్నటువంటి షార్ట్ పీరియడ్ లో, అంటే మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మరోసారి జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ లో భాగంగా పట్టభద్రులు అంత ఆసక్తిగా లేరనేటువంటిది కూడా కొంత వాతావరణం నడుస్తా ఉంది. అయితే ఎంత ఓటింగ్ శాతం పోలవుతుంది, ఎంతవరకు ఇందులో భాగస్వామ్యం అవుతారు అనేటువంటిది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మొత్తానికి జిల్లాలో మాత్రానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏర్పాట్లు చేసి, అంటే బ్యాలెట్ ఏదైతే ఉన్నాయో కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా వాడాలని చెప్పేసి కూడా కొంత ప్రణాళిక రూపొందించారు. మరో కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల ద్వారా వేయాలని చెప్పిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కూడా ఆ రకంగా పనిచేస్తా ఉంది. ప్రధానమైనటువంటి పోటీ ఈ 3 జిల్లాల నుంచి ముగ్గురు, తీన్మార మల్లన్న, మరోవైపునటువంటి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, మరోవైపునటువంటి బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి, ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి పోటీ పడుతున్న నేపథ్యంలో ఖమ్మంలో కీలకమైన ఆసక్తి నెలకొంది. దీంతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎవరైతే ఉన్నారో ఖమ్మం, ఇప్పుడు బక్కా జాక్సన్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకుడు నేతగా ఉన్నాడు, మరోవైపున విద్యా సంస్థల అధిపతిగా ఉన్నటువంటి ఎవరైతే పాలకూరి అశోక్ కుమార్ ఉన్నారో, వీళ్ళందరూ 5గురు కూడా కీలకంగా వ్యవహరిస్తూ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేస్తూ ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిన్న సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలతోటి ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారో, ఖమ్మంలో ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగంతో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ తో నిర్వహించేసి వాళ్ళ ద్వారా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్గా ఎలాగైనా సరే గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, గత ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి చేజెక్కించుకోవాలని చెప్పేసి కూడా ఆ రకంగా వ్యూహాత్మకంగా బరిలోకి దింపినట్టు తీన్మార్ మల్లన్నను మరింతగా భుజం మీద నడుపుతూ అందరూ 34 నియోజకవర్గాలు చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కావడంతో గెలుపు సునాయాసం అనేటువంటిది కూడా తీన్మార్ మల్లన్న వైపు కొంత వాతావరణం నెలకొంది. మరోవైపున రాకేష్ రెడ్డికి సంబంధించి కూడా తీన్మార్ మల్లన్న మీద పరోక్షమైన విమర్శలు, ప్రత్యక్ష విమర్శలు చేయడంతో కొంత తీన్మార్ మల్లన్న వైపు కొంత నెగిటివ్ సాగుతుంది. అంటే బీజేపీ కూడా మేము కూడా తక్కువ ఏం లేమని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ 3 ట్రయాంగిల్ గా ఈ పోటీ కొనసాగుతుందని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఒకటి అంటే బైపోల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మంలో అత్యధికంగా 118 వరకు కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు సిబ్బంది చేరుకోవడం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి అక్కడ అధికారులు ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? రాజశేఖర్, గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నటువంటి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఎవరైతే మల్సుదన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నిర్వహణకి ఎట్లాంటి ప్రణాళిక ఇవ్వాలని కూడా డైరెక్షన్ ఇచ్చారు. మొన్నటి వరకు కూడా అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తులకి స్థిర మార్కు పెట్టే నేపథ్యంలో వాళ్ళకి చూపుడు వేలు కాకోకుండా సెంటర్ ఫింగర్ లో కూడా హ్యాండ్ కి సంబంధించినటువంటి ఆ స్థిర మార్క్ పెట్టాలని చెప్పేసి అని కూడా ఆ రకంగా డైరెక్షన్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. దీంతో పాటు ఈ నోటా అనేది లేకపోవడంతో ఒక అభ్యర్థి 1, 2, 3, 4, 5 ఓట్ల వరకు కూడా వాళ్ళ ప్రాధాన్యత ఓట్లు వేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి దానికి ఎటువంటి అభ్యంతరాలు ప్రకటించకూడదని చెప్పేసి కూడా ఆ రకంగా మనకు కొన్ని క్లియర్ గా చెప్పారు. అంటే ఖమ్మంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే ప్రధానంగా బ్యాలెట్ పోల్ కి ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బ్యాలెట్ ఓటింగ్ శాతాన్ని ఎక్కువగా ఈ బ్యాలెట్ల ద్వారానే నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇది రకం ట్రైనింగ్స్ కూడా
అంటే అధికార యంత్రాంగానికి ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ తహసీల్దార్ సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అసిస్టెంట్స్ గత 142 మంది జిల్లాలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓలు అందరినీ కూడా పెట్టి ఈ రోజు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళందరికీ ఒక్కొక్క పోలింగ్ కేంద్రం 4 చొప్పున సిబ్బందిని కేటాయించేందుకోసం కూడా ఆ రకంగా డైరెక్షన్ ఇచ్చి ఇప్పటి కేటాయింపులు కూడా జరిగాయి, ట్రైనింగ్స్ కూడా పూర్తి అయ్యని చెప్పేసి కూడా ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ఉంది. దీంతో పాటు ఆ రకమైన ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకి పంపిణీ చేసే దిశగా ఈ రోజు సాయంత్రానికి పూర్తవుతుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ గా మనకి సమాచారం ఉంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్స్, ఇతర అందరూ కూడా సూచనలు ఇస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. రాజశేఖర్ రైట్ మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్కి ఉన్నటువంటి అంత హడావిడి ఉండకపోవచ్చు, ఓటర్లు మొగ్గు చూపించిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రధానంగా పోలీస్ శాఖకు సంబంధించి అంటే భద్రత ఏర్పాట్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న 118 కేంద్రాలకు సంబంధించి ఖమ్మంలో ఉన్నటువంటి జిల్లా సిపి ఎవరైతే సునీల్ దత్ ఉన్నారో సునీల్ దత్ కూడా సంబంధించి ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్ర ఏర్పాట్లు కూడా పర్యవేక్షించి సిబ్బందిని కూడా ఒక్కొక్క సిబ్బంది ఏరియాకి ఇక్కడ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మాక్సిమం ప్రస్తుతం గుర్తించలేదు, కానీ సమస్యగా రాకోకుండా ఉండే విధంగా కూడా టీం నంది కూడా అలర్ట్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఎవరైతే ఏఆర్ డిపార్ట్మెంట్ ఉందో దాంతో పాటు ఉన్నటువంటి స్పెషల్ స్క్వాడ్ ని కూడా ఏర్పాటు చేసి ఫ్లయింగ్ టీమ్ ని కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకోకుండా ఉండే విధంగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఆయా స్టేషన్ పరిధిలో, సబ్ డివిజనల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా సపోర్ట్ తీసుకుని పోలింగ్ కేంద్రాల వరకు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పోలింగ్ ఉండడం లేకుండా కేవలం మండల కేంద్రాలలో, కీలకమైన కేంద్రాల్లో ఉండడం ఫలితంగా కూడా పోలీస్ యంత్రాంగం సరిపడా ఉంది. అందుకోసమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని జిల్లా ఇప్పుడు సిపి మనకు తెలియజేస్తారు. ఇట్లాంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎటువంటి పోలింగ్ నిర్వహణకు అవసరమైనటువంటి ఏ అయితే ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేసి సర్వం సిద్ధం చేశామని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో మనకి జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మధుసూదన్ మనకు తెలియజేశారు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.